ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి తల్లిదండ్రులతో ఒక చిన్న మాట పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దిస్తే వాళ్ళు బాధపడతారేమో, లేకుంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని గద్దించడం మానేస్తూ ఉంటారండి. వాళ్ళకి భయం పెట్టరు. పిల్లల్ని ఎప్పుడు చూసినా ఏం చేసినా ఏం కాదులే అని అలా వదిలేస్తూ ఉంటారు. అదే ప్రేమ అని అనుకుంటూ ఉంటారండి. నో అండి, అది ప్రేమ కానే కాదండి. నిజంగా మనం పిల్లల్ని ప్రేమిస్తే మనం వారిని డిసిప్లిన్ చేయాలా, శిక్షణలో పెట్టాలా. వాళ్ళని మౌల్డ్ చేయడానికి దేవుడు మనకు బిడ్డలను ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేసినా, నువ్వు ఏది చేసినా మంచిదే, ఏది చేసినా తప్పు కాదు అని పెంచడం మాత్రం చాలా తప్పు అండి. ఎందుకంటే అలా పెంచితే ఒకానొక సమయంలో వాళ్ళకి ఏది కరెక్టో ఏది రాంగో తెలియక జీవితాలు పాడు చేసుకుంటారు. సో ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్తా ఉంది. సామెతలు 27:5 చదువుకుందాం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. హల్లెలూయా. లోపల నాకు ప్రేమ ఉంది, నా పిల్లలంటే ప్రేమ ఉంది అని అనుకోవడం కంటే బహిరంగంగా గద్దించటం మేలు. తప్పు చేసినప్పుడు సరి చేయండి. నాన్న ఇది తప్పు, నువ్వు ఇది చేయకూడదు, ఇది దేవునికి నచ్చదు, ఇది నిత్య నరకాగ్నికి మనల్ని తీసుకొని వెళ్తుందని వారిని హెచ్చరించినప్పుడు వాళ్ళు భయంతో జీవిస్తారు. దేవునికి వాళ్ళు లోబడతారు, మీకు లోబడతారు. ఒకానొక సమయంలో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారండి. సో ఎప్పుడు కూడా మీ ప్రేమను అన్ని విషయాల్లో ఎస్ అనడానికి ఉపయోగించకండి. తప్పు చేసినప్పుడు సరిదిద్దండి, గద్దించండి, భయం పెట్టండి. తప్పు చేస్తున్నామని వారికి చూపించండి. అప్పుడు వాళ్ళు నిజమేంటో తెలుసుకుంటారు. ట్రూత్లో, సత్య మార్గంలో వాళ్ళు నడుస్తారు. గాడ్ బ్లెస్ యూ.